హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 8th క్లాస్ మ్యాథ్స్‌లో కారణాంక విభజన ఈ చాప్టర్‌లో కొంతవరకే నేర్చుకుంటాం. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్‌గా నేర్చుకుంటాం. ఓకేనా? ఇది ఎవరిని ఉద్దేశించి తీసాము ఈ వీడియో అంటే ఎస్‌జిటి కోసం ఎవరైతే టెట్ అండ్ డిఎస్సి కోసం రెండిటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం వీడియోలోకెళ్ళిపోతే సహజ సంఖ్యల కారణాంకాలు. మనకి కారణాంకాలు అంటే తెలుసు. కారణాంకాలు అంటే ఏదైనా ఒక సంఖ్యని ఏ ఏ నంబర్స్ ఏ ఏ సంఖ్యలు నిశ్శేషంగా భాగించబడతాయో అవన్నీ కూడా కారణాంకాలవుతాయన్నమాట. ఇక్కడ సహజ సంఖ్యల కారణాంకాలు అంటే ఇక్కడ 30 తీసుకున్నారు. ఇది ఏ ఏ నంబర్‌తో భాగిస్తుంది నిశ్శేషంగా అంటే ఇక్కడ చూడండి 2 15ల 30 అవుతుంది గదా! 3 10ల 30, 5 6ల 30, 1 30ల 30. ఇప్పుడు ఇవన్నీ గూడా 30కి కారణాంకాలు అవుతాయి. ఇప్పుడు చూడండి 30ని ఇప్పుడు 30 ఉంది గదా! 2తో భాగించామనుకోండి 2 15ల 30 కదా! అంటే 0 అంటే శేషం 0 వస్తే ఇప్పుడు ఇది దీని కారణాంకం అవుతుందనమాట. ఓకే. అదేలాగా 15 రెండ్ల 30, 3 పదుల లేదా 10 మూడుల ఈ విధంగా ఇవన్నీ గూడా 30కి కారణాంకాలవుతాయి. ఏమేమి? 1, 2, 3, 5, 6, 10, 15, 30 ఇవన్నీ 30కి కారణాంకాలవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 70 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధ రూపం రాయండి అన్నారు. ఇప్పుడు 70ని ఇట్లా కసాగు చేస్తాం గదా! ఆ విధంగా 2 మూడుల 6, 2 ఐదుల 10, 5 ఏళ్ల 35 అంటే 2, 5, 7 ఇక్కడుంది గదా! 2, 5, 7 వీటిని గుణకార రూపం, లబ్ధ రూపంలో రాస్తే ఇదే ప్రధాన కారణాంకాల లబ్ధం అవుతుందనమాట. ఓకే. ఇప్పుడు పైన కారణాంకాలు అంటే ఏమి అంటే ఏ నంబర్‌తో భాగిస్తుందో అవన్నీ కారణాంకాలవుతాయి. ఇక్కడేమి ప్రధాన కారణాంకాలు ప్రధాన అంటే ఇవి ఇవి మళ్ళీ వేరే ఏ నంబర్‌తో గూడా భాగించబడదనమాట. 1 మళ్ళీ అదే నంబర్ వచ్చేదాన్ని ప్రధాన సంఖ్యలు అని అంటాం గదా! సో, ఈ విధంగా రాయడాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధ రూపం అని అంటాం. నెక్స్ట్ 90ని చూస్తే 90ని 2 45ల 90, 3 15ల 45, 3 5ల 15 గదా! ఇప్పుడు వీటన్నిటిని 2x3x3x5గా రాస్తే ఇది 90 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం. ఓకేనా? అదే కారణాంకాలని చెప్పామనుకోండి 45 గూడా తీసుకోవచ్చు, 15 తీసుకోవచ్చు, 90 తీసుకోవచ్చు, 2 మళ్ళీ 3 మూడుల 9 తీసుకోవచ్చు, 3 రెండ్ల 6 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. ఇవన్నీ కారణాంకాలవుతాయి. కానీ ప్రధాన కారణాంకాలు అంటే ఏమి అంటే ఈ విధంగా మళ్ళీ ఇది వేరే ఏమి వీటికి కారణాంకాలు ఉండకూడదు. ఒకటి తప్ప. మిగతా ఏవి కారణాంకాలు ఉండదు. అలాంటి వాటిని ప్రధాన సంఖ్యలు అని అంటాం. అలా లబ్ధంగా రాసేదాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధం అని రాస్తామనమాట. ఇంతసేపు మనము నంబర్స్‌కి తెలుసుకున్నాము. అలా గాకుండా బీజీయ సమాసాల కారణాంక విభజన ఎలా జేస్తాం? బీజీయ సమాసం ముందు వీడియోలో నేర్చుకున్నాం గదా! బీజీయ సమాసాలంటే ఏమి? స్థిర రాశులు, చరరాశులు ఉంటే వాటిని బీజీయ పదాలు అని అంటాము. ఇలాంటివి 2, 3 కలిపి ప్లస్, మైనస్, ఇంటూలు ఉంటే వాటిని బీజీయ సమాసాలు అంటామని ముందు వీడియోలో నేర్చుకున్నాం కదా! ఇప్పుడు వీటిని కారణాంక విభజన ఎలా చేస్తాము అన్నది ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే. ఇక్కడ చూడండి బీజీయ సమాసాలలో బీజీయ పదాలు వాటి కారణాంకాల లబ్ధంతో ఏర్పడుతుంది. ఇప్పుడు ఇదొక పదం అనమాట. బీజీయ పదం. ఇదొక పదం. ఇదొచ్చి కారణాంకాల లబ్ధంతో ఏర్పడుతుంది అన్నారు. ఎట్లా? 5 ఇంటూ ఎక్స్ ఇంటూ వై అని. ఓకే. ఇది చూడండి 5xy అంటే 5 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. అదేలా ఇవి 5x, వైలు 5xy యొక్క అవిభాజ్య కారణాంకములు. అవిభాజ్య ఇది ఇంపార్టెంట్ అనమాట. విభాజ్యం మళ్ళీ చేయలేము వీటిని. మళ్ళీ వేరే దీనికంటే సూక్ష్మంగా మనం విడగొట్టలేము. అలాంటి వాటిని అవిభాజ్య కారణాంకములు అని అంటాం. ఓకే. ఇప్పుడు 5xy యొక్క అవిభాజ్య కారణాంకములు ఏవి అన్నప్పుడు
5xy. ఓకే. సేమ్ అదేలాగే 3x ఇంటూ x ప్లస్ 2 దీన్ని కారణాంక లబ్దంగా రాయండి అంటే ఇక్కడ చూడండి 3కి xకి మధ్యలో ఇంటూ వస్తుంది. ఇది బ్రాకెట్ అంటే ఇంటూ అనమాట. ఓకే. అదే ఇక్కడ రాస్తాం 3 ఇంటూ x ఇంటూ మళ్ళీ x ప్లస్ 2 అనేది ఇది కంప్లీట్గా ఇది ఒకటి. ఓకే. 3 ఇంటూ x ఇంటూ x ప్లస్ 2 నెక్స్ట్ దీన్ని ఎలా రాస్తారు 10 x ఉంది కదా 10ని 2 5ల 10 అని రాసుకున్నారు. మళ్ళీ ఎక్స్కి మధ్యలో ఇంటూ మళ్ళీ ఈ బ్రాకెట్ లోపల ఉన్న దానికి ఇంటూ దీనికి కూడా ఇంటూ దీన్ని ఎలా రాస్తారు చూడండి 2 ఇంటూ 5 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ y ప్లస్ 3. ఓకే. ఇది వచ్చి మనము బీజీయ సమాసాలు కారణాంకాలుగా ఎలా రాస్తాము అన్నది. ఇప్పుడు కారణాంక విభజన అనగానేమి? కారణాంక విభజన అనగానేమి? ఇది సామాన్య కారణాంకముల పద్ధతి ప్రకారం ఎట్లా విభజిస్తామో చూద్దాం. ఇక్కడ 2x ప్లస్ 4 ఉంది కదా 2కి xకి మధ్యలో ఇంటూ ఉన్నట్టు ఈ 2ని 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు కదా 2 2 4 అదే ఇక్కడ రాస్తాం 2 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ 2. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది కదా ఈ రెండింటిని బయట తీసామంటే ఇక్కడ x మిగులుతుంది ఇక్కడ 2 మిగులుతుంది మధ్యలో ప్లస్ ఉంది కదా అది అలానే వస్తుంది అనమాట 2 ఇంటూ x ప్లస్ 2 అని. ఓకే. ఇప్పుడు 2x ప్లస్ 4 యొక్క కారణాంకాన్ని ఎలా విభజించాము అంటే 2 ఇంటూ x ప్లస్ 2. ఓకే. ఈ 4ని 2 ఇంటూ 2గా రాసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. చాలా ఈజీ కాన్సన్ట్రేషన్గా మీరు కానీ దీన్ని ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది. చాలామందికి ఇది డౌట్ అని నన్ను కామెంట్లో అడిగారు ఈ చాప్టర్ చెప్పమని. అందుకని దీన్ని స్లోగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ 5xyని ఎలా రాసుకోవచ్చు 5కి xకి మధ్యలో ఇంటూ xyకి మధ్యలో ఇంటూ ఈ 10ని ఎలా రాసుకోవచ్చు అంటే 5 2ల 10 కదా మళ్ళీ ఇక్కడ x ఉందనమాట. ఓకే. అదేలాగా ఇక్కడ చూడండి కింద రాసుకున్నాం 5 ఇంటూ x ఇంటూ y ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మరి ఈ 10ని 5 2ల 10 కదా 5 ఇంటూ 2 ఇంటూ x. ఇప్పుడు ఏమంటే ఇక్కడ 5x ఉంది ఇక్కడ కూడా 5x ఉంది ఇక్కడ చూడండి గుణించుకుంటా ఉంది. ఓకే. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఈ 5x బయట తీసేస్తే ఇక్కడ y మిగులుతుంది. ఇది ఇక్కడ ఉండేది y. ఈ ప్లస్ ఉండేది అట్టే రాసేస్తాం. ఇక్కడ 5x బయట వెళ్ళిపోతే 2 మాత్రం మిగిలింది కదా ఈ 2 ఇక్కడ రాస్తాం. సో ఫైనల్గా మనకేమొచ్చింది 5x ఇంటూ y ప్లస్ 2. ఓకే. మళ్ళీ ఇవి రెండు గుణిస్తే పైది వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా 5xy ఇక్కడ ఉంది చూడండి అది 5 2ల 10 x ఇది వచ్చేస్తుంది అనమాట అది. ఓకే. నెక్స్ట్ చూస్తే 12a² b ప్లస్ 15ab² కారణాంక విభజన చేయండి అన్నారు. ఫస్ట్ ఈ పదాన్ని తీసుకున్నారు ఇక్కడ. ఈ 12ని 2 ఇంటూ 2 ఇంటూ 3 రాసుకోవచ్చు కదా 2 2ల 4 4 12 వస్తుంది కాబట్టి మళ్ళీ a²ని a ఇంటూ a b ఒకటే ఉంది కాబట్టి ఇంటూ b. ఓకే. ఇది ఇక్కడ రాసుకున్నారు. నెక్స్ట్ ఇది ఉంది కదా దీన్ని తీసుకుంటే 15ని ఎలా రాసుకోవచ్చు 3 5ల 15 కదా 3 ఇంటూ 5 ఏ ఒకటే ఉంది కాబట్టి ఇంటూ ఏ b² అంటే b ఇంటూ b ఇది ఇక్కడ రాసుకున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారు ఈ రెండిట్లో కామన్గా ఉండాలి కాబట్టి 3ab ఇక్కడ 3 ఉంది కదా ab ఇక్కడ కూడా 3ab ఈ b అన్న తీసుకోవచ్చు. 3ab బయట తీసేస్తే ఇంకెక్కడ 2 ఇంటూ 2 మళ్ళీ ఇక్కడ ఒక ఏ ఉంది. ఓకే. 2 2 4 ఏ ఇది 3ab బయట తీస్తారు. ఇక్కడ 3ab బయట వచ్చేస్తే నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది ఇక్కడ b ఉందన్నమాట. ఓకే. ఇది ఇప్పుడు ఈ రెండింటిని కూడాలి కదా లెక్కలో ఈ రెండింటిని కూడాలి కదా అప్పుడు దీన్ని ఫస్ట్ పదం బదులు 3ab ఇంటూ 4a ప్లస్ మళ్ళీ దీన్ని వేసుకున్నారు. ఈ రెండిట్లో కూడా ఇది కామన్గా ఉంది కాబట్టి దీన్ని బయట తీసేస్తే 4a ప్లస్ 5b అనేది ఇక్కడ మిగులుతుంది అనమాట. ఇది ఓకేనా. కానీ మీకు ఇది ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మీరు డైరెక్ట్గా అట్లే కూడా వేసేస్తారు. ఎట్లా అంటే
దీన్ని ఏ విధంగా ఈ రెండిట్లో కామన్‌గా వచ్చే విధంగా రాసుకోవచ్చు అంటే 4 మూళ్ళ 12 ఇక్కడొచ్చి 5 ముళ్ళ 15 కదా! రెండిట్లో 3 వస్తుంది. ఇక్కడొక ఏ, ఇక్కడొక బి. ఏబి ఇక్కడొక ఏబి ఉంది గదా! అది బయట తీసేస్తే 3ఏబి బయట తీసేస్తే ఇంకిక్కడ 4 మిగులుతుంది. ఇక్కడ ఒక ఏ పోయింది. ఇంకొక ఏ ఉంటుంది. సో, 4a ప్లస్ బదులుగా ప్లస్సు. ఇక్కడ 3ఏబి ఎళ్ళిపోయింది కాబట్టి 5 ఉంటుంది గదా! 5 ఏ బయటెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ బి మిగిలింది. అంతే. చాలా ఈజీ అనమాట. అది ప్రాక్టీస్ పైన వస్తుంది మీకు. ఓకే. నెక్స్ట్ చూస్తే 10x² - 18x³ + 14x⁴ కారణాంక విభజన చేయండి అని చెప్పారు. ఇక్కడ చూడండి అన్నిట్లో ఎక్స్‌లున్నాయి. సేమ్ కదా! ఇక్కడ స్క్వేర్ ఉంది. ఇక్కడ x³ ఉంది. ఇక్కడ 4 ఉంది. మామూలుగా అయితే దీన్ని x రాసుకోవాలి. x³ అంటే x 3 టైమ్స్ దీన్ని 4 టైమ్స్ ఏసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు మనం ముందు ప్రాబ్లమ్‌లో చేసి అలవాటయినాం కాబట్టి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా చేసేస్తాం. ఎట్లా చేస్తామంటే చూడండి. కామన్‌గా 2తో భాగించబడుతుంది గదా! ఈ 10, 8, 14 అనేది. సో, 2 ఇంటూ 2 5ల 10 వస్తుంది కాబట్టి x² మైనస్ 2 9ల 18 గదా! 2 ఇంటూ 9 x² ఇంటూ x కూడా రాసుకోవచ్చు కదా! ఓకే. మళ్ళీ ఇక్కడ ప్లస్ 14ని 2 ఏళ్ల 14 2 ఇంటూ 7 2 ఏళ్ల 14 ఇక్కడ x⁴ని x² ఇంటూ x² రాసుకోవచ్చు కదా! ఇప్పుడు ఇక్కడ చూడండి 2x², 2x², 2x²ని బయట తీసేస్తా. 2x² బయట తీసేస్తే ఇక్కడ ఏం మిగిలింది ఇంకా 5 మాత్రమే మిగిలింది. 5 అలానే రాస్తా. ఇక్కడ మైనస్ ఉంది గదా! మైనస్ అట్టే రాస్తాను. ఇక్కడ 2x² బయటెళ్ళిపోయింది. ఇక్కడ ఎంత మిగులుతుంది ఇంకా 9 ఈడొక ఎక్స్. ఓకే. అర్థమవుతుందా? ఇక్కడ 9 ఈడ ఎక్స్ ఉంది కాబట్టి 9x ప్లస్ నేరుగా ప్లస్ వస్తుంది. ఇక్కడ 2x² బయటెళ్ళిపోతే 7x² మిగిలింది. 7x². ఇంతే దీని ఆన్సర్. ఓకే. ఇలా అయినా రాసుకోవచ్చు. లేదా విడివిడిగా మీరు x ఇంటూ x, xని 3 టైమ్స్, xని 4 టైమ్స్ అలా వేసి కూడా వేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మెథడ్ ఏమి? గ్రూపులుగా విభజించడం ద్వారా కారణాంక విభజన చేయడం. ఎట్లా కారణాంక విభజన చేస్తాం? గ్రూపులుగా విభజించి అనేది నేర్చుకుంటాం. ఇక్కడ ఏమీ లేదు. చాలా ఈజీ. ఇక్కడ చూడండి. ఇక్కడ 2 ఉంది. y కదా! ఇక్కడ 2y ఉంది. సో, ఇందులో నుంచి 2yని బయట తీసామనుకోండి. ఇక్కడ x మిగులుతుంది. ప్లస్ నేరుగా ప్లస్ ఏసుకుంటాం. ఇక్కడ 1 ఇంటూ 2y ఉన్నట్టు. సో, 2y బయట ఇక్కడ y గదా! 2y బయటెళ్ళిపోతే ఇక్కడ 1 మిగులుతుంది. ఓకే. ఇక్కడికి ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది గదా! ప్లస్ ఇక్కడ 3 ఉంది. ఇక్కడ కూడా 3 ఉంది గదా! 3 బయట తీసామనుకోండి. ఇక్కడ x ఉంటది. ఇక్కడ 3 ఇంటూ 1 ఉన్నట్టు 3 బయటెళ్ళిపోతే ఇంకొకటి మిగులుతుంది. ప్లస్ నేరుగా ప్లస్ 1. అర్థమవుతుందా? ఇక్కడ 2y బయటెళ్ళిపోతే x+1 మిగిలింది. ఇక్కడ 3 బయటెళ్ళిపోతే x+1 మిగిలింది. ఇప్పుడు ఇక్కడ కూడా x+1 ఇక్కడ కూడా x+1 ఉంది కాబట్టి దీన్ని కామన్‌గా బయట తీసామనుకోండి. x+1 బయట తీస్తే ఇక్కడ 2y ఉంటుంది. ఇక్కడ +3 ఇంతే దీని ఆన్సర్ ఇంతే. అర్థమైందా? x+1 ఇంటూ 2y + 3. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూస్తే 6xy - 4y + 6 - 9xను కారణాంక విభజన చేయండి అన్నారు. ఈ ప్రాబ్లమ్‌ని కొంచెం జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఓకేనా? సరే ఫస్ట్ మనం ఎలా చేయాలో చూద్దాం. 6xyని ఎలా రాసుకుంటానంటే 2 మూళ్ళ 6 గదా! 2 ఇంటూ 3 ఇంటూ x ఇంటూ వైగా రాసుకున్న దీన్ని. మళ్ళీ ఇక్కడ మైనస్ 4ని ఎలా రాసుకుంటాను? 2 2ల 4 గదా! ఇంటూ వై. మళ్ళీ ఇక్కడ ప్లస్ 6ని 2 మూళ్ళ 6 మళ్ళీ ఇక్కడ మైనస్ 9ని
3 మూడుల 9 ఇక్కడ ఒక ఎక్స్ ఉంది కాబట్టి ఇంటూ ఎక్స్గా తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ 2y ఉంది కదా, ఇక్కడ కూడా 2y ఉంది. సో దీన్ని కామన్ తీస్తా. 2y కామన్ తీస్తే ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ మిగులుతుంది, 3x. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ అట్లే ఇక్కడ 2 మాత్రమే మిగిలింది, ఆ 2 ఇక్కడ రాసిస్తాను. ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో చూస్తామంటే ఇక్కడ 3x ఉంది కదా, 3x మైనస్ 2 వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మనకి ఈ మైనస్ని బయట తీసేస్తాం అనుకోండి. 3x 3ని -3 బయట తీస్తే, దీంట్లో నుంచి -3 బయట తీస్తే 3x మిగులుతుందనమాట. ఓకే, 3x ఇక్కడ వచ్చి మైనస్ బయట ఉంది 3, దీంట్లో 3 వెళ్ళిపోతే 2 మిగులుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా మైనస్ రావాలి. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3 ఇంటూ 2 ఇది అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు 3x - 2 ఎందుకు ఇలా చేసాము ఇక్కడ అంటే, ఇక్కడ 3x - 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3x - 2 రావాలి. ఇది గ్రూపులుగా కారణాంక విభజన చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేయలేదు, 3x రావాలంటే ఈ -3ని బయట తీస్తాము, బయట వచ్చింది. ఇక్కడ ప్లస్ రావాలంటే ఇక్కడ మైనస్ రావాలి. ఓకే, ఇప్పుడు రెండిట్లోనూ 3x - 2 ఉంది కదా, దీన్ని బయట తీసేస్తే ఈ రెండిటిని ఇక్కడ 2y - 3 మిగులుతుంది, 2y - 3 మిగులుతుంది. అంతే ఈ ప్రాబ్లం. నెక్స్ట్ చూసామంటే సర్వ సమీకరణాలు ఉపయోగించి కారణాంక విభజన చేయడం. సర్వ సమీకరణాలు ఉపయోగించి ఏ విధంగా కారణాంక విభజన చేస్తామో చూస్తాం. అసలు సర్వ సమీకరణాలు ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ముందు క్లాసుల్లో. a + b² = a² + 2ab + b². a - b² అంటే a² - 2ab + b². a + b × a - b = a² - b². ఈ 3 ఫార్ములాని బేస్ చేసుకొని నెక్స్ట్ మనము కారణాంక విభజన అనేది చేస్తాం. ఓకే, a + b² = a² + 2ab + b². a - b² అంటే a² - 2ab + b². a + b × a - b = a² - b². ఇప్పుడు ఈ మూడింటిని యూజ్ చేసి నెక్స్ట్వి మనం కారణాంక విభజన చేస్తాం. ఎట్లా చూద్దాం. ఇక్కడ x² + 8x + 16ను కారణాంక విభజన చేయండి అన్నారు. ఇది చూడండి, ఇది x², 16ని 4 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, 16ని 4 × 16 కదా, 4² అయింది. ఇక్కడ 8xని ఈ 3 ఫార్ములాని బేస్ చేసుకొని ఏ విధంగా ఉందో చూస్తే +2a అంటే x కదా, x ఇంటూ 2ab, b అంటే ఇక్కడ 4. ఓకే, ఇంటూ 4 సరిపోయిందా? 8 అంటే 2 × 4 × x. ఓకే, ఇది a² + b² + 2ab లాగా ఉందన్నమాట. సో a + b² అర్థమైందా? చూడండి, x² ఇది 16ని 4 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ప్లస్ ఇక్కడ 8ని ఎట్లా రాసుకోవచ్చు, 2 × 4 × xగా రాసుకోవచ్చు కదా, 2 × 4 = 8x అని. ఇది ఎలా ఉందో చూస్తే ఇది మొత్తాన్ని xని a అనుకుంటాం, దీన్ని b² + 2ab కదా. సో ఇప్పుడు ఇది ఎట్లుందంటే a + b². దీనికి ఆన్సర్ ఇంతే, x + 4² ఇంతే. ఎలా అయినా వదిలేయచ్చు, లేదంటే x + 4 × x + 4 ఇలా అయినా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, 4y² - 12y + 9ను కారణాంక విభజన చేయండి అన్నారు. ఇక్కడ 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, సో 2y² రాసుకున్నాం అనుకోండి, 2 × 2 = 4y² అవుతుంది. ఇక్కడ 9ని 3 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, 3 × 3 = 9. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 ×
2y ఇంటూ b అంటే 3 ఇలా రాసుకోవచ్చా? 12ని 2 ఇంటూ 2 ఇంటూ 3గా రాస్తే 2 4 4లో 12 అవుతుంది. y ఉంది. అంటే ఇది a అనుకుంటాం, దీన్ని b అనుకుంటాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇది వచ్చి ఎలా ఉంది? a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా. ఇక్కడ a ఏంది? ఇది కదా 2y మైనస్ b అంటే 3 హోల్ స్క్వేర్. ఇంత దీని ఆన్సర్. ఓకే, దీన్ని ఇలా అయినా వదిలేయచ్చు. ఆప్షన్స్లో ఉంటే ఇదే పెట్టచ్చు, లేదంటే 2y మైనస్ 3 అనేవి 2 ఉన్నాయి అని 2y మైనస్ 3 ఇలా అయినా పెట్టచ్చు, ఇలా అయినా పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 49p స్క్వేర్ మైనస్ 36ను కారణాంక విభజన చేయండి అన్నారు. 49ని 7 స్క్వేర్గా రాసుకోవచ్చా? 7 49 p స్క్వేర్, ఇక్కడ మైనస్ 36ని 6 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. 6 36. ఓకే, ఇప్పుడు 7p హోల్ స్క్వేర్, 7p హోల్ స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్. ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కదా. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ అంటే ఏమి? 7p, బి అంటే 6. కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 7p ప్లస్ 6 ఇంటూ 7p మైనస్ 6. ఇదనమాట దీని ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, నెక్స్ట్ చూడండి. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ను కారణాంక విభజన చేయండి. ఇది మనకు తెలుసు, సర్వసమీకరణం. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, ఈ మొత్తం బదులు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాశాను. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ సి స్క్వేర్ ఇది. మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కదా. ఎలా ఉంది ఇది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది కదా. అంటే ఏమి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ విధంగా రాయాలి. ఇప్పుడు ఇది ఏ అనుకుంటాము, ఇది బి అనుకుంటాం. సో దీనికి ఎలా రాసుకోవాలి? ఏ మైనస్ బి ప్లస్ సి వస్తుంది. ఇప్పుడు ఇది ఏ అనుకుంటే, ఏ మైనస్ బి అనేది ఏ అనుకుంటే మైనస్ సి వస్తుంది. ఓకే, ఇంతే దీని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే m⁴ మైనస్ 256ను కారణాంక విభజన చేయండి అన్నారు. దీన్ని m⁴ ఏం చేస్తాం? m స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. అర్థమవుతుందా? m స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. దీన్ని వచ్చి 16 16ల 256 అవుతుంది. ఇక్కడ m స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇది ఏ విధంగా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కదా. ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కదా. అంటే దీనికి ఏమి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ఒక్క నిమిషం. సో ఆ విధంగా రాసుకుంటే దీన్ని ఇది ఏ అనుకుంటాం కదా. ఏ ప్లస్ బి, బి అంటే మీ 16 ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకా చిన్నగా ఏమన్నా రాయడానికి వీలవుతుందా? ఇప్పుడు దీన్ని ఏం రాయలేము. మళ్ళీ దీన్ని ఏం చేస్తామంటే m స్క్వేర్ మైనస్ 16ని ఈ 16ని మళ్ళీ 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకే, 4 4 16 కదా. సో ఇక్కడ m స్క్వేర్ ప్లస్ 16 అలానే రాసేసుకుంటాం. దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ పక్కన వేస్తున్నా. మీకు ఇది ప్రాక్టీస్ అయిపోతే ఇంత లెంతీగా అనిపించదు, డైరెక్ట్గా వేసేస్తారు. మీకు ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఈ m స్క్వేర్ని ఏం చేస్తామంటే m స్క్వేర్ మైనస్ 16ని m స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. అంటే ఇది ఏ విధంగా ఉంది? m ప్లస్ 4 ఇంటూ m మైనస్ 4గా రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ మొత్తం బదులు నేను ఇక్కడ రాసుకుంటున్నా m ప్లస్ 4 ఇంటూ m మైనస్ 4. ఇంతే దీని ఆన్సర్. m స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ m ప్లస్ 4 ఇంటూ m మైనస్ 4. ఓకే, నెక్స్ట్ ఇంకొక మెథడ్లో కారణాంకాలు ఏ విధంగా కనుక్కుంటాం? x ప్లస్ ఏ ఇంటూ x ప్లస్ బి రూపంలో కానీ ఉంటే దీన్ని ఎలా
కారణాంక విభజన చేస్తాం. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి రూపంలో ఉంటే ఎలా రాస్తాము అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఇది కూడా ఒక ఫార్ములా. ఇంతసేపు మనం నేర్చుకున్నాం కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు, ఏ మైనస్ బి హోల్ స్క్వేరు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ నేర్చుకున్నాం కదా, అదేలాగే ఇది కూడా ఒక ఫార్ములా అనమాట. ఓకేనా. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి రూపంలో ఉంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి. ఈ విధంగా మనము కారణాంక విభజన చేయాలి. ఈ రూపంలో రాస్తే ఇలా విభజిస్తాం, లేదా ఈ రూపంలో వస్తే ఈ విధంగా విభజిస్తాం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6ను కారణాంక విభజన చేయండి అన్నారు. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ అనేది ఇక్కడ ఉంది కదా, సేమ్ అలానే ఉంది. ఇక్కడ ఏబి ఉంది, ఇది వచ్చి ఏబి అనుకుంటే దీన్ని 5ని ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ఇక్కడ ఉంది కదా ఫార్ములాలో, అది చెప్తున్నా. ఓకే, ఇది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఇలా ఉండేదాన్ని ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బిగా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అలానే రాసేసుకుంటాం. ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ బిగా ఎలా రాసుకుంటాము అంటే 3 ప్లస్ 2గా రాసుకోవచ్చు కదా. 3, 2 కలుపుకుంటే 5 వస్తుంది. ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి అంటే 3 ఇంటూ 2గా రాసుకోవచ్చా. 2 3 6 అవుతుంది. అర్థమవుతుందా. ఇప్పుడు ఇది వచ్చి ఏ, ఇది వచ్చి బి. ఓకే, ఇది ఏ, ఇది బి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి. ఈ విధంగా ఉంటే దీన్ని ఇప్పుడు మనం ఎలా డివైడ్ చేస్తాం అంటే ఇక్కడ ఫార్ములా చూడండి, ఎక్స్ ప్లస్ ఏ అంటే ఏమి, ఎక్స్ ప్లస్ ఏ అంటే ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ బి అంటే ఏమి, ఎక్స్ ప్లస్ బి అంటే ఇక్కడ 2. ఓకే, ఎక్స్ ప్లస్ 2 ఇంతే దీని ఆన్సర్. అర్థమైందా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ ఫార్ములా ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని కింద ఉన్న దీన్ని కారణాంక విభజన చేస్తాం. ఎట్లా అంటే 5ని 3 ప్లస్ 2గా రాసుకుంటాము ఇంటూ ఎక్స్ అవుతుంది. ఈ ఫస్ట్లో ఉండేది అలానే రాసేసుకుంటాం. 6ని ఏం చేస్తాము, 3 2 6 రాసుకోవచ్చా. ఇప్పుడు ఇది దీనిలాగా ఉందా లేదా చూడండి. ఎక్స్ స్క్వేర్ ఉంది, ఏ ప్లస్ బి అంటే 3 ప్లస్ 2 ఎక్స్ ఉంది, ఏ ఇంటూ బి అంటే 3 2 6. కాబట్టి ఇక్కడ 3ని ఏ అనుకుంటాం, 2ని బి అనుకుంటే ఇప్పుడు ఈ విధంగా రాస్తాం. ఎక్స్ ప్లస్ ఏ అంటే ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ బి అంటే ఏమి, ఎక్స్ ప్లస్ బి అంటే ఇక్కడంతా 2. అర్థమైందా. ఇంతే దీని ఆన్సర్. ఓకే, దీనిపైన మళ్ళీ మీకు అభ్యాసం లెక్కలు ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు ప్రాసెస్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కానీ మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేస్తే అంత మీకు కంటెంట్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూస్తే వై స్క్వేర్ ప్లస్ 7y ప్లస్ 12 యొక్క కారణాంకాలు కనుగొనండి అన్నారు. ఇది కూడా నువ్వు ఎట్లా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి. ఈ విధంగా ఉంది, అది మనం చూడాలి. ఎట్లా అంటే ఎక్స్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఏ ఇంటూ బి అంటే 7 నెట్ రాసుకోవచ్చు, 4 ఇంటూ 3గా రాసుకోవచ్చు కదా, 4 ప్లస్ 3గా 4 3 7 అవుతుంది కదా, ఇంటూ వై ప్లస్ 12ని 4 3 12గా రాసుకోవచ్చా. ఇప్పుడు చూడండి, 4 ఏ అనుకుంటాం, 3ని బి అనుకుంటాం. ఇప్పుడు సేమ్ ఇది 2 అలానే ఉందా. ఇలా ఉంటే ఏమి, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి కదా, ఆ విధంగానే రాసుకుంటాం. దీన్ని ఎక్స్ అనుకుంటాం, ఇది ఏ, ఇది బి కదా. సో ఎక్స్ ప్లస్ ఏ అంటే వై ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ బి అంటే ఇక్కడ 3. ఓకేనా, మీకు అర్థమైందా. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం నేర్చుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.
ఆల్ ద బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. బాయ్.